హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట వస్తుంది, ఆ గంటను అలా కొట్టారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లేదా మన వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మీకు రకరకాల వీడియోలు ఇచ్చున్నాం అనమాట. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు ఇచ్చున్నాం, కొంచెం ఎక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఇచ్చున్నాం, అలాగే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు కూడా మనం ఇస్తూ ఉంటాం. అలానే మీ వ్యాపారాలకు సంబంధించి డెవలప్ చేసుకోవడానికి మీరు బాగా ఎదగాలి, అన్ని రకాలుగా మీరు డెవలప్ అవ్వాలనే దాని గురించి సలహాలు సూచనలు కూడా మన వీడియోల ద్వారా ఇస్తూ ఉంటాం. అలానే ఈరోజు మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, లేదు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీకు లెంగ్త్ ఎక్కువ కాకుండా కొద్దిగా చిన్న చిన్న వీడియోలుగా ఇస్తూ ఉంటాను. పార్ట్ 1, పార్ట్ 2 అట్లా, లేదంటే తమ్నైల్ చూస్తానండి, దానికి సంబంధించి మీకు ఇస్తూ ఉంటాను. అవి చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి, మీకు నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చేయాలనుకునే వ్యాపారాన్ని మీరు 1కి 10 సార్లు మీరు చూసి, ఈ వీడియోల ద్వారా చూసి కానీ, లేదా మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా చూసి కానీ, లేదా వాళ్ళతో తిరిగి కానీ అలా చూసుకొని ఏ వ్యాపారం చేస్తే మనము ఎట్లా జరుగుతుంది, ఎంత డెవలప్ అవుతాము, ఎట్లా ముందుకు పోవాలి, ఎంత ఆదాయం వస్తుంది అన్నీ వివరంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. అలాగే ఏ వ్యాపారం చేయాలన్నా కూడా అనుభవం కావాలి. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, తెలుగులో అనుభవం అంటారు, ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అంటారు. ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అవసరం. ఏ వ్యాపారానికైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఆ వ్యాపారంలో సక్సెస్ అవ్వడం కష్టం. అలాగా అనుభవం లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. కానీ ఏంటంటే దాంట్లోకి వెళ్ళేసి వాళ్ళు ఒకవేళ ఆ వ్యాపార అనుభవం లేకపోయినా వాళ్ళు దాన్ని పెట్టి దాన్ని సమర్థవంతంగా ఏదో ఒక విధంగా నెట్టుకొని రాగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ మీరు మాత్రం ఏంటంటే ఇలాంటి ప్రయోగాలకు పోకుండా ఏ వ్యాపారమైనా, చిన్న వ్యాపారమైనా, మిడిల్ సైజు వ్యాపారమైనా, పెద్ద వ్యాపారం చేయాలన్నా ఏదైనా సరే ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మీరు ఒక వ్యాపారమే చేయాలనుకున్నారనుకోండి, ఆ వ్యాపారం చేసే వాళ్ళతోటి తిరగడము, లేదా వాళ్ళతోటి మాట్లాడడము, లేదు ఒక వ్యాపారం చేయాలనుకుంటే ఒక చిల్లర అంగడి పెట్టాలి, లేదా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలి, లేదా ఒక బుక్ షాప్ పెట్టాలనుకోండి. ఆ షాపులో చేరి కొంతకాలం పనిచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎలా కొంటున్నారు, అసలు ఆ పార్టీలు ఎవరు, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, దీంట్లో మనం ఎలా ముందుకు పోగలం, ఇవన్నీ మీరు చిన్నగా వివరంగా తెలుసుకొని ఆ వ్యాపారాన్ని పెడితే సక్సెస్ గ్యారంటీగా మీకు వస్తుందన్నమాట. లేదు వంశపారంపర్యంగా వచ్చే వ్యాపారాలు కొన్ని ఉంటాయి కొంతమందికి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు అమ్మే ఉంటాయన్నమాట. ఈ ఫ్రూట్స్ వ్యాపారం అని, పూల వ్యాపారం అని, లేదా ఈ ఇతర సామాన్లు, చిల్లర సామాన్లు అలాంటివన్నీ, మామూలుగా చిల్లర అంగడి కానీ అన్నీ రకరకాలు ఉంటాయన్నమాట. స్టీల్ సామాన్ అమ్మడము అన్నీ వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అలాంటివి చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, తర్వాత కొడుకు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అసలు వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళకి అసలు మన వ్యాపారం చెప్పదు. కొత్త వ్యాపారం పెట్టాలంటే మాత్రం మీరు, నా సలహా ఒకటే ఫ్రెండ్స్, మీరు అనుభవం, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా కావాలి. మీరు ఏ వ్యాపారం చేయాలన్నా, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కనీసం మీరు తిరిగి టీ అమ్మాలన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఆ టీ అమ్మే వ్యక్తిని ఫాలో అవ్వండి. అతను రోజు సైకిల్ మీద పెట్టుకొని ఎలా పోతున్నాడు, ఎలా అంగళ్ళ దగ్గర ఆగుతున్నాడు, వాళ్ళతో ఎట్లా టీ తీస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇలా అనమాట. మళ్ళీ వాడిని ఫాలో అవుతున్నట్టుగా మీరు కనుక్కోబలేదు. లేదు అతనితో పరిచయం చేసుకొని రోజు నేను టీలు తాగి, బ్రదర్ నేను కూడా టీ వ్యాపారం చేయాలనుకుంటున్నాను,
మీతోటి వస్తున్నానంటే వాడు రానిడు మిమ్మల్ని, ఎందుకంటే వాడికి కాంపిటీషన్ అయిపోతారేమో, వాడికి భయం అనమాట మీకు. అందుకని మీరు ఏంటంటే గమనిస్తూ ఉండండి, రోజు వాడు వచ్చే ఏరియాలు చూసుకుని ఒక అంగట్లో ఉండండి. ఆ అంగట్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు అతను టచ్ అవుతాడు. లేదా అతని దగ్గర టీ తాగుతూ ఉండండి, ఆ ప్రకారం ఏం సంగతులు ఎట్లా ఉంది పోతా ఉంటే అట్లా అలవాటుపోతాడు. అట్లా ఏ వ్యాపారానికైనా ఇదనమాట. మీరు ఒక ఎక్స్పీరియన్స్ లేనిదే ఏ వ్యాపారం చేయలేరు. అలాగే ఎక్స్పీరియన్స్ సంపాదించాకనే నేను పూర్తిగా సక్సెస్, నేను ఈ విధంగా ఈ వ్యాపారం పెట్టగలను అనుకొని తెలిస్తేనే మీరు ఆ వ్యాపారం పెట్టండి. లేదంటే ఏదో యూట్యూబ్లో చూసేసాము, వేణుగోపాలరావు ఇట్లా చెప్పాడు, ఇలా చేస్తే ఇంత లాభం వస్తుంది అన్నాడు, రోజుకి ఇంత అమ్మేస్తామన్నాడు, లేదా సుబ్బారావు ఇట్లా చెప్పాడు, ఈ కృష్ణ ఇట్లా చెప్పాడు, యూట్యూబ్లో చెప్పారు, నేను చూసేసాను. యూట్యూబ్ నాలెడ్జ్తో మాత్రం పెట్టొద్దు మీరు. యూట్యూబ్ నాలెడ్జ్తో పెడితే సక్సెస్ అవ్వడం కష్టం మీరు, నాకు తెలిసినంత వరకు. అలాగా ఎంతమందో వ్యాపారాలు పెట్టి నష్టపోయి అసలు అటు కాకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు రకరకాలుగా అనమాట. ఏమయ్యా నువ్వు ఎందుకు ఈ వ్యాపారం చేసుకుంటావు, వాడు ఏదో చేసుకుంటుంటాడు, వాడు బతుకుతుంటాడు, వాడు నెల వచ్చేటప్పుడు 30,000 40,000 సంపాదించుకుంటుంటాడు. నీ మొత్తం ఇది చేస్తే నువ్వు నెలకి, వాడు తిరిగి చేసే వ్యాపారం చేస్తున్నాడు, వాడు తిరిగి చేస్తున్నాడు, వాడు నువ్వు తిరగడం పట్టడం వాళ్ళ చుట్టూ తిరగడం అనేది మధ్యలో అనుకోడు. ఎందుకు ఏదైనా నాకు తెలిసిన ఒక పెద్ద మార్టు పెట్టు, బ్రహ్మాండంగా జరగదు నీకు, అది ఇది అంటాడు. వాడి దగ్గర డబ్బు ఉంటుంది అనమాట. ఆ డబ్బుని వీడు సద్వినియోగం చేసుకోవడానికి వీడు ప్లాన్ వేస్తాడు అనమాట. వీడు ప్లాన్ వేసేసి వాడి చేత అక్కడ పెట్టిస్తాడు. వీడు స్టార్టింగ్లోనో మధ్యలోనో వీడు తప్పుకుంటాడు, లాస్ట్కి వచ్చినప్పుడు వాడిని ఎత్తనేసేస్తాడు, వాడి దివాలా ఎత్తేస్తాడు లాస్ట్కి. ఎందుకు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, దాన్ని ఎట్లా నడపాలో తెలియదు, ఆ మార్క్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. అట్లా డెవలప్ కాకుండా అట్లా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే మీరు ఏ పని చేయాలన్నా ఫస్ట్ సక్సెస్ కావాలి అంటే మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. ఈ అనుభవం లేనిదే వ్యాపారం పెట్టొద్దు. ఏదైనా సరే, ఏ వ్యాపారం చేయాలన్నా సరే, ఇప్పుడు సపోజ్ కూరగాయలు అమ్మాలనుకోండి, కూరగాయలు అమ్మాలన్నా కూడా మీరు ఆల్రెడీ ఆ కూరగాయలు అమ్మే వాళ్ళతో పరిచయం పెంచుకోండి, వెళ్ళండి, చూడండి, లేదు ఆ కూరగాయల మార్కెట్కి వెళ్ళండి, అట్లా చూస్తూ ఉండండి. పెద్దోళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఇప్పుడు డీమార్ట్ పెట్టిన దమానీ గారు కూడా ఎన్నోసార్లు ఆ మార్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా పెట్టారు, ఎలా చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు, అన్ని రకాలుగా చూసి ఆయన ఆ డీమార్ట్ పెట్టాడు అనమాట. ఈరోజు సూపర్ సక్సెస్ అయిందనమాట. అలాగే మీరు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా దానికి అనుభవం సంపాదించుకున్నాక నేను కరెక్ట్గా ఈ వ్యాపారం చేయగలను అనే ఒక నిర్ధారణకు వచ్చాకే ఆ వ్యాపారాన్ని పెట్టండి. నంబర్ 2 ఏంటంటే పెట్టుబడి ఏంటంటే పెట్టుబడి లేనిదే వ్యాపారం మీరు చెయ్యొద్దు. ఎందువల్ల చెప్పమంటారా, పెట్టుబడి లేనిదే వ్యాపారం చేస్తే నష్టపోతారు మీరు. మీకు తగ్గ పెట్టుబడికి తగ్గ వ్యాపారాన్నే మీరు ఉంచుకోండి. ఎందుకంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారమే చేయండి. 10,000 ఉంటే 10,000 తగ్గ వ్యాపారమే చేయండి. 50,000 ఉంటే 50,000 తగ్గ వ్యాపారమే చేయండి. 1,00,000 ఉంటే 1,00,000 తగ్గ వ్యాపారమే చేయండి. అదే పక్కన వడ్డీకి తీసుకురావడం, ఆ వడ్డీలు కట్టలేక మీరు బాధపడడం, మళ్ళా నెల వచ్చేటప్పటికి ఆ వడ్డీలకు వాడు వచ్చి పట్టుకుంటే మీరు సంపాదించే దానికి ఆ వడ్డీకి సరిపోద్ది అనమాట. మీకేమీ రాదు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సు, తర్వాత వచ్చి పెట్టుబడి 2 చూసుకొని మీకు కరెక్ట్గా నేను చేయగలను, ఈ వ్యాపారం నాకు సరిపోద్ది అనుకుంటే మీరు ఆ వ్యాపారం దిగండి, చెయ్యండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటంటే ఇంకా ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారనేవి ఇంకొన్ని విషయాలు ఇంకో వీడియోలో చెప్పుకున్నాం. అలానే ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి చూపించే అవకాశం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.